భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప గాథ మహాభారతం. ధర్మం, త్యాగం, వీరత్వం కలిసి నిర్మించిన ఒక మహాకథ. ఇది భరతవంశం కథ. హస్తినాపురాన్ని పాలించిన ఒక మహారాజు ఉన్నాడు. ప్రజలను తన పిల్లలలా చూసుకునే ధర్మపరుడు. ఆయన పేరు శంతను మహారాజు. ఒకరోజు శంతను మహారాజు వేటకోసం అడవికి వెళ్లాడు. ఈ అడవి ఎంత ప్రశాంతంగా ఉంది! ప్రకృతి మహిమ నిజంగా అద్భుతం. అప్పుడాయనకు ఒక అద్భుతమైన నది కనిపించింది. ఈ నది ఎంత అందంగా ఉంది! ఇది సాధారణ నది కాదు. ఆ నది తీరంలో ఒక దివ్య స్త్రీ కనిపించింది. ఆమె రూపం దేవతలలాగా ప్రకాశిస్తోంది. ఈ అందమైన స్త్రీరెవరు? దేవి, మీరెవరు? మహారాజా, నేను గంగా. ఆమె గంగాదేవి, స్వర్గం నుండి భూమికి వచ్చిన పవిత్ర నది. గంగాదేవి, మీ అందం నా హృదయాన్ని ఆకర్షించింది. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మహారాజా, నేను మీతో వివాహం చేసుకుంటాను, కాని ఒక నిబంధన ఉంది. నేను చేసే పనుల గురించి మీరెప్పుడూ ప్రశ్నించకూడదు. ఒకసారి ప్రశ్నిస్తే నేను వెంటనే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. గంగ పెట్టిన ఆ నిబంధన గురించి శంతను ఎక్కువగా ఆలోచించలేదు. గంగాదేవి, మీకోసం ఏ నిబంధనైనా నేను అంగీకరిస్తాను. అలా హస్తినాపురంలో ఒక మహావివాహం సిద్ధమైంది. శుభముహూర్తం సిద్ధమైంది మహారాజా. అగ్నిసాక్షిగా ఈ వివాహం జరుగుతోంది. దేవతల ఆశీర్వాదం ఈ దంపతులకుండాలి. హస్తినాపుర ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. కాని గంగ పెట్టిన ఆ నిబంధన భవిష్యత్తులో మహాభారత కథకు కారణమవుతుంది. మహాభారతం యొక్క పూర్తి కథను తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.